ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానము సిలువ వలన కలిగిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కొన్నిటిని మనం చూద్దాం. మొదటిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారము సిలువ వలన మనకు విరోధముగా ఉన్న పాపము కొట్టివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనము చేసిన పాపముల కొరకు, అపరాధముల కొరకు ఆయన సిలువలో మరణించుట ద్వారా ఆ పాపము అనేది తొలగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండో ఆశీర్వాదాన్ని మనం చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము అపవాదిని దాని అనుచరులను నిరాయుధులుగా చేసి ఓడించి అవమానపరిచినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారా అపవాదికి అపజయం కలుగునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారము మనలను శాపము నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనందరం కూడా ఒకప్పుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద మనందరం కూడా ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని బదులుగా మనము ధర్మశాస్త్రం కాడి కింద ఉండకుండా మనలను ఆ శాపము నుండి దేవుడు ఆయనే శాపముగా మార్చబడి విడుదలనిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నాలుగోదిగా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16వ వచనం వరకు మనం చూడగలిగినట్లయితే, అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం కూడా శత్రువులను పోగొట్టి దేవునితో సమాధానంగా దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి సమస్తమును కూడా ఆయన ద్వారా సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో రక్తము కార్చకపోతే మనము సమాధానము పడేవారమే కాదండి. ఎందుకంటే ఆయన రక్తం ద్వారానే సంధి చేసి సమస్తమునకు కూడా ఆయన సమాధానపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఐదోదిగా మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనం ప్రకారము నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిత్యము కూడా దేవుని దగ్గర ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మరణం పొంది మనకు నిత్య జీవాన్ని ఇచ్చిన యేసయ్యగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఆరోదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారము రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏడోదిగా మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ప్రకారము రాకడలో ఎత్తబడినట్లుగా చేయడానికి ఆయన ఆకర్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎనిమిదోదిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారము మానవునికి దేవునికి మధ్య ఉన్న అసమాధానాన్ని తొలగించి సమాధానాన్ని ఇవ్వడానికే ఆయన సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 9వదిగా మనం చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారము దుర్నీతి నుండి విమోచించి మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 10వదిగా మనం చూడగలిగినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19వ వచనం చూడగలిగినట్లయితే పరలోకమందున్న పరిశుద్ధులతో సమానంగా మనల్ని చేర్చడానికి ఆయన సిలువ మరణము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం ప్రకారము మహిమగల సంఘముగా దేవుని ఎదుట మనల్ని అందరినీ కూడా నిలబెట్టడానికి ఆయన సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవుని ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆయన సిలువ మరణము పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్ని రకాల ఆశీర్వాదాలు కేవలము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మరణ త్యాగాన్ని బట్టే ఇన్ని ఆశీర్వాదాలు మనకు వచ్చాయి. దేవుడు
తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి ఒక రిక్తునిగా వచ్చి మన కొరకు, పాపులమైన మన కొరకు ఆయన శిలువ మరణం పొందుట ద్వారా ఇన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనం పొందుకోగలిగాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.